నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగర ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. అమృత్ 2.0 పథకానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ప్రజాప్రతినిధులు. మంగమూర్ రోడ్డు ఆశ్రమం వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ. సుమారు 29 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరించారని వెల్లడించిన సిఐ విజయ్ కృష్ణ. కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు దృష్టి సారించాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. దిశ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ప్రజాప్రతినిధులు. అమృత్ 2.0 ద్వారా ఒంగోలు నగర ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ స్పష్టం చేశారు. 424.42 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకాలకు సంబంధించి మండువవారిపాలెం, డ్రీమ్ వ్యాలీ వద్ద ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యలతో కలిసి ట్రీట్మెంట్ ప్లాంట్ను దామచల్ల భూమి పూజ చేశారు. విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానవిధి జ్ఞాన కాంతాయ కళ్యాణనదయేజాయ సార్వభౌమాయ మంగళో శ్రీమద్ రమారమణ గోవిందో హరే ఏడుకొండలవాడ వెంకటరమణ సప్తజ సతంబో హరే ఒంగోలు నగరానికి ఎప్పటి నుండో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ప్రస్తుతం 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుందని, పైప్ లైన్ల మరమ్మతుల సమయంలో 5 రోజులకు ఒకసారి నీటిని ఇస్తున్నారన్నారు. 2014-19 మధ్యకాలంలో తాను 190 కోట్లతో గుండ్లకమ్మ నుండి సమ్మర్ స్టోరేజ్ వరకు పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకోలేదన్నారు. 20 నెలల్లోపు పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇస్తామని దామచల్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు ఇవ్వాలని ఎమ్మెల్యే జనార్దన్ రావు ఎంతో పట్టుదలతో ఉన్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. అమృత్ 2.0 పనులు ఏడాదిలోపు పూర్తి చేయాలని మెగా కంపెనీ ప్రతినిధులను కోరారు. ఒంగోలుకు ఎప్పటి నుండో ఉన్న నీటి సమస్య అమృత్ 2.0 ద్వారా పరిష్కారం కానుండటం పట్ల ఎమ్మెల్యే విజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కమిషనర్ వెంట కృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస్, సంజయ్, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, బొడ్డపాటి వెంకట్, కామెపల్లి శ్రీనివాసరావు, మండువవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెల శ్రీధర్ బాబు, మాజీ సర్పంచ్ మండువ వెంకట సుబ్బయ్య, మెగా కంపెనీ ప్రతినిధులు, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. మండువవారిపాలెంలో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల్ల ప్రారంభించారు. అమృత్ 2.0 అనేది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆలోచించి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మంచినీరు ఇవ్వాలి, శుద్ధి చేయబడిన మంచినీరు ఇవ్వాలనేది ఒక పథకం పెట్టి దానికి 60-40 అనేది ఫండ్స్ రేషియో కూడా పెట్టుకున్న తర్వాత ప్రాజెక్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మిగతా ఎంత ఖర్చు అవుతున్నా కూడా అంటే 424 కోట్లలో 360 కోట్ల రూపాయల ముందు శాంక్షన్ అయి ఉంటే జనరల్గా ఈ బ్యాలెన్స్ 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పడం అనేది మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మనం మొదటిగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రతినిత్యం నీరు అనేది ఎప్పటి నుంచో కోరిక. ఈరోజు జనార్దన్ గారు అయితే అప్పటి నుంచి ఎప్పుడో కూడా మాకు
ప్రతినిత్యం ఒక మాగుంట కుటుంబానికి ప్రతినిత్యం మంచినీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఆయన చాలా సంవత్సరాలు పట్టింది రావటం. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే 2055 సంవత్సరం వరకు నీటి ఆవశ్యకత అనేది లేనిది. ఇది చాలా ఇప్పుడే సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా కూడా గుళ్ళకమ్మ నుంచి నీళ్లు తీసుకొచ్చి పైప్ లైన్ల ద్వారా తాగునీటి నిల్వ ట్యాంకులు కూడా 18 నిల్వ ట్యాంక్ ఈఎల్ఎస్ఆర్లు అనేది ముందు నుంచి అవి కూడా ప్రతిపాదనలు ముందు ఉన్న 16 కాకుండా ఈ 18 కూడా కలిపి మొత్తం 34 ట్యాంకుల్లో నీటి సప్లై అనేది కూడా పూర్తిగా రావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం తెలుపుకుంటూ నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచించింది, ఎప్పటి నుంచో మన ఒంగోలుకి తాగునీరు పెద్ద ప్రాబ్లం. 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. 3 రోజులకి 4 రోజులకి అప్పుడప్పుడు ఎక్కడైనా కానీ పైప్ ప్రాబ్లం అయితే 4-5 రోజులు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉండేవి. కాబట్టి మనకు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి 14-19లో మన ప్రభుత్వం ఉండే టైంలో ఆ రోజు 190 కోట్లతోటి మన గుళ్ళకమ్మ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్లు వేసుకున్నాం. ఆ పైప్ లైన్లో వేసుకొని ఆ రోజు అది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదీ లేదు. సరే, ఆ రోజుల్లో కొంతమంది అసలు జీవో ఇవ్వకుండానే జీవో ఇచ్చారని చెప్పి కూడా రోడ్ షోలు అంతా చేశారు, గడావడి చేశారు, అన్నీ చేశారు. సరే, ఇప్పుడంతా విమర్శలు ఇచ్చేది కాదు కాబట్టి, అంతగా కూటమి అంటున్నారు కాబట్టి మనం ఇప్పుడేం మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళంతా కూడా జీవో రాకుండానే చేశారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ప్రత్యేక దృష్టి ఇచ్చి రాష్ట్రంలో అనేక ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మనకి తాగునీరు సమస్యలు ఉన్నాయో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు 50%, స్టేట్ గవర్నమెంట్ 50% రేషియో మీద దీని అమృత టూర్న్ వల్ల కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నెల్లూరు, మన ప్రకాశమే 2 జిల్లాలు కలిపి 5,000 కోట్లు మన మెగా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు. మన దగ్గర కూడా వచ్చేటప్పుడు మన జిల్లాలో కూడా 4-5 నియోజకవర్గాల్లో ఇది అమృత టూర్ ఉంది. రామకృష్ణ మిషన్ ఆశ్రమం. సో బిగినింగ్ మాది, ఎండింగ్ మాది, మధ్యలో మీది. సో అందుకని మాకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు డెవలప్మెంట్ అంతా ఫెరిఫెరీలో, ఈ లేఅవుట్లు, ఈ విలాస్ అన్నీ ఫెరిఫెరీలో ఉన్నాయి సార్. సో అందుకని ఒంగోలు కన్నా మాకు చాలా బెనిఫిట్. అందుకని ఎంపీ గారికి, ఒంగోలు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 424.42 కోట్లు పథకాన్ని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి టెండర్లు పిలిచి ఈరోజు భూమి పూజ చేసే దశకు వచ్చింది. ఇందులో భాగంగా మనకి 18 ఓవర్ హెడ్ ట్యాంకులు, మొత్తం టౌన్ మొత్తం కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న 16 ఓవర్ ట్యాంకులకు అదనంగా ఇంకో 18 ఓవర్ హెడ్ ట్యాంకులు, ఉన్న 2 WTPలకు అదనంగా ఇంకొక 3 WTPలు 35 మిలియన్ లీటర్ల సామర్థ్యం గలవి. అలాగే మనకెప్పుడో పురాతనంగా చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు, అవి చిన్న సైజు. ఒంగోలులో భారీ దొంగతనం కలకలం రేపింది. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూర్ రోడ్ ఆశ్రమం దగ్గర ఉన్న కేఆర్ఎస్ ఎస్టేట్లో ఐనేని శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారంతో పాటు వెండి వస్తువులను దోచుకెళ్లినట్లు సిఐ విజయ్ కృష్ణ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఇంట్లో ఉన్న సుమారు 415 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి వస్తువులతో పాటు 7 లక్షల రూపాయల నగదు, 50 కేజీల రాగి బిస్కెట్లు కూడా చోరీకి గురైనట్లు తెలిపారు. దొంగతనం జరిగిన వాటి విలువ సుమారు 29 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. అంతేకాకుండా దొంగలు తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్, డీవీఆర్ను కూడా ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు సిఐ విజయ్ కృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సిఐ తెలిపారు. చెప్పి నాకు చూపించింది కదా నీకు.
ఎందుకు తప్పను ఎస్పీ వస్తుంది హలో ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మంగమూరు రోడ్లోని ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి కేఆర్ ఎస్టేట్ లో ఒక అయినేని శ్రీనాథ్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగినట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దొంగతనంలో సుమారు 415 గ్రాములు బంగారు వస్తువులు, 3 కేజీల వెండి వస్తువులు, 7 లక్షల రూపాయల క్యాష్ మరియు 50 కేజీలు రాగి బిస్కెట్స్ చోరీకి గురైనట్టు మాకు రిపోర్టు ద్వారా తెలియపరిచారు. వెంటనే మా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వెళ్ళి అక్కడ సాక్ష్యాలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు. ఇతను ఇచ్చిన రిపోర్టు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం. 29 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు రాసినట్టు రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ప్రాథమిక సమాచారం బట్టి ఈ ఇంటి చుట్టూరుతో ఉన్న సీసీ ఫుటేజ్లు మరియు DVR కూడా దొంగలు అపహరించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకా మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి డిటెక్ట్ చేస్తాం. మేము మంగమూరు రోడ్లో ఆశ్రమంకి వెనక సైడ్ కేఆర్ ఎస్టేట్ పక్కన ఉంటాము. మేము మంగళవారం నైట్ వైజాగ్ వెళ్ళాము. ఈరోజు తిరిగి వచ్చాము సాయంకాలం 7 గంటలకి. వచ్చేసరికి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో నగదు, డబ్బు, బంగారం, వెండి వస్తువులు పోయాయి. సుమారుగా ఒక 20 lakhs 25 lakhs దాకా మొత్తం వర్త్ అవుతాయి. వెండి ఒక 3 కేజీల ఆర్నమెంట్స్, క్యాష్ ఒక 7 లక్షల క్యాష్, బంగారం ఉంది. సీసీ కెమెరాలు బ్రేక్ చేశారు, DVR తీసుకెళ్ళిపోయారు. వీధి లైట్స్ ఉండే మా ఇంట్లో నుంచి ఉండే లైట్స్ అన్నీ కట్ చేసి నిన్న సాయంకాలం 4 వరకు కూడా కెమెరాలన్నీ మావి రన్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు నైట్ అంటే నిన్న నైట్ నుంచి జరిగాయి. నైట్ ఉదయం మార్నింగ్ నుంచి మాకు కెమెరాలు పనిచేయలేదు. లేదు, మేము ఇంటికి వచ్చాక ఏమైనా సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమైనా కెమెరాలు ఆగిపోయామో అనుకున్నాం. మేము ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటా కానీ మేము ఇప్పుడు తలుపు తెరిస్తే అన్ని వాకిలు తెలిసి బ్రేక్ చేశారని. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎం. విజయ్ సునీత తెలిపారు. మార్కాపురం కలెక్టరేట్లో నూతనంగా నిర్మిస్తున్న PGRS భవనానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జేసీ శ్రీనివాసులతో కలిసి భూమి పూజ చేశారు. నూతనంగా ఏర్పడిన జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు సహకారంతో పాటు ఉద్యాన హబ్లో జిల్లాకు చోటు కల్పించిందని పేర్కొన్నారు. ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు SE అబుతలీం, కూటమి నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో PGRS బిల్డింగ్ కొరకు, అలాగే అడిషనల్ బిల్డింగ్ కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర ఆర్డీఓ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం అభివృద్ధి కార్యక్రమ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రజల కోరిక ఏదైతే ఉందో అది దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. ఒక పక్క జిల్లా, మరొక పక్క వెలుగొండ, మరొక పక్క హార్టికల్చర్ హబ్, మరొక పక్క డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్, అలాగే రోడ్ ప్రాజెక్ట్స్, ఇట్లా అన్ని కూడా ఈ ప్రాంతంలో పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో ఇవన్నీ ప్రారంభోత్సవానికి చేయబోతా ఉన్నాం. మా ప్రీతం ముఖ్యమంత్రి గారు మా వెనుకబడ్డ ప్రాంతం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి
ఆయన పనిచేపిస్తా ఉన్నారు. వారికి మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటాం. ఏలూరు జిల్లా బుంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 4 మృతి చెందారు. వారిలో 1 పురుషుడు, 3 మహిళలు ఉన్నారు. చెర్లపల్లి నుండి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమవడంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల వయసు 30 నుండి 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ మహిళ మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. ఘటనా స్థలిలో 2 ఫోన్లు లభించినప్పటికీ అవి ధ్వంసమయ్యాయి. వాటి సిమ్ కార్డులు వేరే చరవాణిలో వేసి మృతులు ఎవరనేది ఆరా తీస్తున్నారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ అప్పారావు తెలిపారు. మేలిమితో పాటు మీడియం రకం పొగాకు బేళ్లను వేలానికి తీసుకురావడం ద్వారా మార్కెట్లో పోటీ పెరిగి ధర వచ్చే అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి డివి వేణుగోపాల్ రైతులకు సూచించారు. దక్షిణ బైపాస్లోని పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆర్ఎంజీఎల్ ప్రసాద్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమ్మకాల నిమిత్తంలో గ్రేడ్ తెల్లని పొగాకు తీసుకురావడం వల్ల వ్యాపారులు కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు వేలంలో తిరస్కరణకు గురైన బేళ్లను వెనక్కు తీసుకుపోవడం కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. 2 రోజుల ముందు మార్కెట్ పరిశీలించుకుని బేళ్లు తెచ్చుకోవడం ద్వారా నో బిడ్లు తగ్గనున్నట్లు వివరించారు. వ్యాపారులతో కూడా సమావేశాలు పెట్టి ధర పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోనూ క్షేత్ర సహాయకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇతర దేశాల్లో కూడా పంట ఉత్పత్తి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నిల్వలు పెరిగి మార్కెట్లు ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రానున్న సీజన్కు పంట ఉత్పత్తిని తగ్గించినట్లు తెలిపారు. అనధికారిక బ్యారెన్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. పొగాకు కొనుగోలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్బీఎస్లో 9.87 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా సరాసరి ధర ₹207 పడినట్లు, ఎస్ఎల్ఎస్లో 12.7 మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా సరాసరి ₹218 ధర లభించినట్లు ఆర్ఎం తెలిపారు. మార్కెట్ మందకొడిగా ఉన్నప్పుడు లో గ్రేడ్ రకాలు కొనుగోలు తక్కువగా ఉంటుందని, అందువల్ల రైతులు మార్కెట్ పరిస్థితులను గమనించి హై గ్రేడ్, మీడియం గ్రేడ్ రకాలను వేలంకు తెచ్చుకునే విధంగా రైతుల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్రైడ్ రకాలను వేలంకు తేవడం వల్ల నో బిడ్లు తగ్గుతాయన్నారు. పొగాకు బోర్డులో సమాచారం పారదర్శకంగా ఉంటుందని, దీన్ని ఎప్పుడైనా పొందవచ్చన్నారు. మందకొడి మార్కెట్ శాశ్వతం కాదని, రైతుకు మంచి ధరలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మనకి మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మనకేమైందంటే క్లైమేటిక్ కండిషన్స్, వెజిటేటివ్ గ్రోత్ అంటే లేత దశలో క్రాప్ ఉన్నప్పుడు వర్షాలు సరిగా సఫిషియెంట్ రెయిన్స్ లేక భూమిలో మనకి ఎప్పుడైతే కరెక్ట్గా వర్షం పడుద్దో భూమిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా మొక్కకు వస్తాయి. కాబట్టి మనకి ఈక్వల్గా ఆకులు కూడా పండకుండా సరైన పోషకాలు అందుతాయి. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే సరైన రెయిన్ఫాల్ లేదో అప్పుడు ఆటోమేటిక్గా మనకి లాస్ట్ ఫైనల్ స్టేజ్గా కొంత తిరుపు వస్తుంది. అలాగే ఎప్పుడైతే ఈ కంగారు మీద కొంతమంది అవకాశం ఉన్నోళ్ళు నీళ్లు కట్టడం జరిగింది. ఈరోజు మార్కెట్లో మనకి మీరు చూసుంటారు, ఈరోజు కూడా కొంచెం అన్ని అక్కడక్కడ కూడా మనకి నోబిడ్లు అవడానికి కారణం కూడా ఈ పేలు గ్రేడ్స్. దానికి ఏం చెబుతున్నామంటే మనం రైతులకి మా ఫీల్డ్ అసిస్టెంట్స్, మా ఫీల్డ్ స్టాఫ్, తర్వాత మన వాట్సాప్ రైతుల గ్రూపుల ద్వారా ఏం చెప్తున్నామంటే ప్రస్తుతానికి అవి లేకుండా మనకు పోయే గ్రేడ్స్ అంటే మీడియంసు, తర్వాత మనకి
పేరు లేని గ్రేడ్స్ తెచ్చుకోమంటున్నాం. కోల్డ్ స్టోరేజ్లో కూడా మొత్తం ఒకసారి అంటలేదు, కోల్డ్ స్టోరేజ్లో కూడా మనకు పోయే గ్రేడ్స్ కొన్ని తెచ్చుకుంటే అవి ఇవి కలిపితే మీడియంస్ ప్లస్ ఆ కోల్డ్ స్టోరేజ్ కలిపితే కొంతవరకు మనకి బయర్స్ చేత మనం కొనిపించడానికి ఆస్కారం ఉంటుంది. మనకి గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లస్ ఇండియాలో భారతదేశంలో కూడా మనకి ఉత్పత్తి ఎక్కువ అవటం వల్ల దానివల్ల మనకి క్రాపు ఎక్కువ పండింది. తర్వాత మనం ఇచ్చింది 142 అయినా కూడా ఎస్టిమేషన్ సుమారుగా 1 మిలియన్ అటు వేసుకున్నా కూడా 230 వరకు ఈ సంవత్సరం అవటానికి ఎస్టిమేషను ఉంది, అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం ఎలాగైనా సరే రైతులకు ఇబ్బంది లేకుండా దాన్ని ఎలా అమ్మియాలని దాని మీద ప్రతిరోజు నిరంతరంగా కూడా మా మేనేజ్మెంట్ కృషి చేస్తుంది. అటు స్టేట్ గవర్నమెంట్ అండ్ అటు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కూడా చర్చలు జరిపి బయర్స్ తోటి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి తర్వాత మనకి ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు పిలిపించేసి మనం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. తర్వాత కొన్ని కంపెనీలు ఎక్కడైతే వీక్గా ఉన్నాయో డైల్యూట్గా ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. మేము బయర్స్కి కానీ వాళ్ళ మేనేజర్స్కి ప్రతి మీటింగ్లో చెబుతున్నాం. ఆఖరి లైన్ వరకు కూడా మొత్తం ఈక్వల్గా సమానంగా మార్కెట్ వచ్చేటట్టు చూడమని చెబుతున్నాం. నిన్నటి వరకు మనము 22.61 మిలియన్లు పొగాకుని అమ్ముకోవడం జరిగింది. యావరేజ్ 213 రూపాయలు 40 పైసలుగా ఉన్నది. అలానే ఎస్బీఎస్ చూసినట్టయితే 9.87 మిలియన్లు 207 రూపాయలు యావరేజ్గా ఉన్నది. ఎస్ఎల్ఎస్ 218 రూపాయలు యావరేజ్గా ఉన్నది. 12.73 మిలియన్లు పొగాకును మార్కెట్ చేసుకోవడం జరిగింది. ఇంకా రైతాంగానికి ఇప్పుడు కొంచెం మార్కెట్ మందగొడిగా ఉన్నదనే విషయంలో రైతులకి మార్కెట్లో డిమాండ్గా ఉన్న గ్రేడ్ పొగాకుని తీసుకొని వచ్చి మార్కెట్ సజావుగా ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా క్షేత్ర సిబ్బంది ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. మార్కెట్లో ఆఫ్స్టైల్ టొబాకో అంటాం మనము, పేల్ అండ్ కొంచెం సెమీ సెలైన్ అండ్ అలానే లో గ్రేడ్ టొబాకోస్ ఇప్పుడు మూమెంట్ కొంచెం తక్కువగా ఉన్నది. ఆ రకాలకి మార్కెట్లో డిమాండ్ వచ్చినప్పుడు అవి పెట్టుకోవాలని రైతులకి క్షేత్ర సిబ్బంది ద్వారా సూచనలు చేస్తున్నాం. అలానే ఇప్పుడు మనకి బ్రైట్ రకం కొంచెం మార్కెట్లో మూమెంట్ బాగా ఉన్నది. ఆ బ్రైట్ అండ్ మీడియమ్స్ కనుక తీసుకొని వచ్చినట్లయితే వేలములు ఏంటంటే పోటీ ఎప్పుడు ఉంటుందో మనకి 2-3 బ్రయర్లు వచ్చినప్పుడు రైతుకు కొంచెం ఆశాజనకంగా ధర లభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వేలం ఏ టైంలో ఏ గ్రేడు నడుస్తున్నదో మార్కెట్ గమనించుకొని రైతులు ఆ గ్రేడు తీసుకొని పెట్టి మార్కెట్కి సహకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులకు సౌకర్యాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రత్యేక వాహన సదుపాయం కల్పించినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లో జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపీ లాట్స్ నిధుల నుండి కేటాయించిన 14.50 లక్షలతో 2 ఓమినీ వాహనాలను సమకూర్చారు. వాహనాలను రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జేసీలు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులతో కలిసి ఎంపీ మాగుంట ప్రారంభించారు. పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు మరింత కృషి సారించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీ మాగుంట అధ్యక్షతన ప్రకాశం భవనంలో దిశ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల జాయింట్ కలెక్టర్లు కల్పనా కుమారి, పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, వ్యవసాయ, విద్యుత్, విద్య, పబ్లిక్ హెల్త్, జాతీయ రహదారులు, బిఎస్ఎన్ఎల్ తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అవసరమైన ప్రతిపాదనలు, నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎంపీ అన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ జరుగుమల్లి నుండి 16వ నెంబర్ రహదారిలోకి ప్రవేశించే ప్రదేశంలో ప్రమాదాలను నివారించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు పరిశీలించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రామతీర్థం నుండి నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ ఇతర నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకంలో మ్యాజిక్ డ్రైన్ పనులలో పురోగతి ఉందని, ఒంగోలు నియోజకవర్గంలో కూడా పనులను వేగవంతం చేయాలన్నారు. గుండ్లకమ్మ మంచినీటి పథకం నుండి ఒంగోలు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకు మంచినీటి సదుపాయం ఉన్నందున పైప్లైన్ మరమ్మతులు కొత్తవి ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపట్నంలో జలజీవన్ మిషన్ పథకం కింద పనులను వేగవంతం చేయాలన్నారు. ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి వద్ద దశరాజుపల్లికి వెళ్లే మార్గం వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశించే సర్వీస్ రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకు పూర్తి స్థాయిలో వేతనాల చెల్లింపు జరగలేదని, త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సూచించారు. ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై డ్రైనేజీ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోతోందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కనిగిరి నియోజకవర్గం డీజీపేట వద్ద తాగునీటి కాలువకు జాతీయ రహదారి అడ్డుగా వస్తోందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వీటిపై దృష్టి సారించి ముందుగానే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట విద్యుత్ దీపాలకు మరమ్మతులు కొత్తవి ఏర్పాటు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద పొలాలకు వెళ్లే డొంక రోడ్లను అభివృద్ధి చేయాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. శాఖపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై మరింత దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జెసి కల్పనా కుమారి ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, దిశ కమిటీ నామినేటెడ్ సభ్యులు కె శ్రీనివాసరావు, బి మార్క్ పాల్గొన్నారు. మ్యాజిక్ డ్రైన్స్ లో మనకు వచ్చే లోపలికి దర్శి, కొండేపి, అద్దంకి, ఒంగోలు ఒకటి ఇచ్చారు. మన ఎందుకు స్టార్ట్ అవ్వాలి? బదులవారి ఇచ్చాం. మనం దగ్గర దగ్గర 440 మీటర్లు ఇచ్చారు, డ్రైన్స్ ఇచ్చారు. అసలు జీరో, అసలు స్టార్ట్ చేయలేదు. ఎవరికి చూసుకుంటుంది ఎవరు? అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 3900 మీటర్లు వస్తే 1796 చేశారు. కొండేపి 727 వస్తే 687 మీటర్లు చేశారు. మంది 440 అయితే జీరో. ఇంతవరకు పని మొదలు పెట్టాల. రీజన్ ఏంటి? మా కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్ఈజిఎస్ ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పేమెంట్స్ ఎన్ని జరిగినాయి, రిమైనింగ్ పేమెంట్స్ ఎంత, మెటీరియల్ కాంపోనెంట్ అండ్ 15th మీటింగ్ ఉంది. దాంట్లో క్లియర్గా ఈ విషయం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిఆర్సీలో ఈ కొత్త పథకం వచ్చింది కదా ఇప్పుడు, వికసిత్ భారత్ రామ్, ఈ వర్క్ ఆఫ్ సెలక్షన్స్, దాని మోడ్ ఆఫ్ అన్ని ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చినాయి? గైడ్ లైన్స్ అయితే వచ్చింది సార్. అలాట్మెంట్స్ ఇట్లా ఏమన్నా అంటే ఇప్పుడు ఈసారి 5,000 మెటల్ కాంపోనెంట్. ఇప్పుడు టోటల్ గా 7,000 crores వాళ్ళ షేర్ ఇస్తుంది. అంటే 60% సెంట్రల్. అది పెండింగ్ ఏముంటుందో ఆన్ గోయింగ్ ప్రోగ్రెస్ అవుతా కంప్లీట్ అవుతాయి, ఆ పేమెంట్స్ క్లియర్ అవుతాయి. ఇప్పటి నుంచి మన విబిజీ రామ్జీలో చేసేటువంటి మాత్రం ఈ ప్యాటర్న్లో ఎంపీ గారు చెప్పిన ప్యాటర్న్లో మనం తీసుకుంటాం. దానికి ఏంటంటే ప్రీవియస్గా డిమాండ్ డ్రివెన్, ఇప్పుడు వచ్చేసరికి అంటే మనం ప్లాన్గా బడ్జెట్ 60-40లో బడ్జెట్ ఎలకేషన్ మీద వెళ్తాం. ఇదే వర్క్స్, ప్రయారిటీ వర్క్స్ కూడా మొన్న ఇచ్చారు కదా పేపర్ గారు ఎవ్రీథింగ్. దాని ప్రకారం ఏంటంటే మనం అగ్రికల్చర్ సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు, అగ్రి ఇష్యూస్, అదేవిధంగా వాటర్ కన్జర్వేటివ్ మెథడ్స్, ఇలాంటివి లైవ్లీహుడ్స్ అన్నింటిలో వస్తాయి. కాకపోతే దీనికి ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా బోత్ 60-40 సెంట్రల్ 60, స్టేట్ 40, ఈ విధంగా షేర్తో బడ్జెట్ ఎలకేషన్ వస్తుంది. ప్రీవియస్ ఏంటంటే మనం ఎంత వర్క్ చేస్తామో, ఎంత మెటీరియల్ జనరేట్ అవుతుందో, ఆ మెటీరియల్ చేసిన దాన్ని బట్టి ఎంత పని చేసుకునే కొద్ది మనకు ఉంటుంది ప్రీవియస్గా దానికి తీసి. కానీ దీనిలో కూడా విలేజ్ బేస్ చేసుకొని, పాపులేషన్ బేస్ చేసుకొని బడ్జెట్ ఎలకేషన్ మనకు డీటెయిల్డ్గా, అంటే ఎవ్రీ కలెక్టరేట్ విల్ హ్యావ్ ఇట్ ఆన్ డీటెయిల్ థింగ్ అది. బట్ మనకు జనరల్గా డిఆర్సీ మీటింగ్స్లో కూడా ఇవన్నీ కూడా జరగడం అనేది మనం చూస్తూనే ఉంటున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ అనేది మనం. బట్ ఇక్కడ మనం ప్రముఖంగా మా గౌరవ సభ్యులకి
ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ రిలేటెడ్ మనం ఆ సబ్జెక్ట్స్ కూడా టేకప్ చేస్తాము. సబ్జెక్ట్స్ అనేది మనం అవసరమైన ముందుకెళ్ళేదానికి మెయిన్గా మాకు ఈ నేషనల్ హైవేస్ రిలేటెడ్ ఎక్కువగా R&Bతో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనం రైల్వేస్ అనేది ఏంటంటే చాలా తక్కువ రైల్వే ప్రాంతం ఉండేది కూడా, బట్ BSNL అది ఎక్కువగా ఈ క్వార్టర్కి దిశ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో మనకి వేరే 25 యాక్టివిటీస్ 25 కేటగిరీస్ కింద అన్ని డిస్కషన్ మేము స్టార్ట్ చేస్తాము. సో ఇది పాత ప్రకాశం జిల్లా, సో మార్కాపురం ప్రకాశం జిల్లా రెండు కలిపి డిఫరెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఈ డిస్కషన్ చేస్తున్నాము. సో మీరు అందరూ కూడా అంటే అందరు ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు, కొంతమంది నాతో కలెక్టర్ సార్తో పర్మిషన్ తీసుకొని స్టాఫ్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అఫ్కోర్స్ చాలామంది మార్కాపురానికి కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సహకారం చాలా అవసరం. కాబట్టి మీ అందరి సహకారంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడితో సహా 4 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నార్కెట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 14 మంది బూత్ లెవెల్ అధికారులపై సస్పెన్షన్ వేటు చేస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా జూన్ 15వ తేదీ నుండి సర్వ్ ప్రారంభమైంది. అప్పటి నుండి పలు పోలింగ్ కేంద్రాల్లో BLOలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు విధులు నిర్వహించకుండా అధికారులను దూషిస్తూ వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక BLO ఏకంగా మండల తహసీల్దార్ను దూషించడమే కాకుండా ఎవ్వరూ పని చేయవద్దంటూ ఇతర BLOలకు వాట్సాప్ మెసేజ్ చేశారు. మరో BLO కనీసం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోగా ఎక్కువసేపు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఒకవేళ సెల్ ఫోన్ ఆన్లో ఉన్నా లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిసిందే. వీటితో పాటు ఈసీ నిబంధనలు పాటించకపోవడం, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను పట్టించుకోకపోవడంతో 14 మందిపై వేటు వేశారు. 2 రోజుల క్రితం 13 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు 27 మందిపై చర్యలు తీసుకున్నారు. మరో 10 మంది BLOలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించినట్లు తెలిసిందే. వారిపై నేడో రేపో వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ PRC, DAలు మంజూరు, సరెండర్ లీవ్ బకాయిలు, CPS ఉద్యోగుల సమస్యలు తదితర ప్రధాన విషయాల్లో జరుగుతున్న కాలయాపన అసంతృప్తికి గురిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా నాయకులు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏపీ జేఏసీ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు ప్రాతినిధ్యపు లేఖను జిల్లా చైర్మన్ శరత్ బాబు, కన్వీనర్ షేక్ అబ్దుల్ హై, కార్యవర్గ సభ్యులు అందజేశారు. 3 సంవత్సరాల కాలమైనప్పటికీ 12వ PRC కమిషన్ను ఇంతవరకు నియమించలేదని జేఏసీ నాయకులు అన్నారు. ఇప్పటికీ 4 DAలు పెండింగ్లో ఉన్నాయని, DA, సరెండర్ లీవ్, PRC బకాయిల చెల్లింపుపై దృష్టి సారించాలన్నారు.
కేంద్ర విద్యా హక్కు చట్టం 23(1) ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. దాని సవరణపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ 60 రోజుల్లో ఉద్యోగులకు ఉపయుక్తంగా రూపొందిస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ పథకాలకు పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. హెల్త్ కార్డుల పథకాన్ని సక్రమంగా పనిచేసేటట్లు చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు వచ్చేలా చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. పెన్షనర్లకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ను వెంటనే మంజూరు చేయాలని కోరారు. పై సమస్యలు వెంటనే పరిష్కరించాలని, జూలై 26లోగా పరిష్కరించకపోతే రాష్ట్ర జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్ నేతృత్వంలో తదుపరి కార్యాచరణకు రూపొందిస్తామని తెలిపారు. కో చైర్మన్ ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, అంజయ్య, లక్ష్మీనారాయణ, శేషారావు, తెల్లమేకల శ్రీనివాసరావు, ఎస్వి కృష్ణ, ఈశ్వర్రెడ్డి, కోటేశ్వరరావు, ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇస్తుందని వేచి చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ముందు ప్రజాప్రతినిధుల ద్వారా మా డిమాండ్లు ప్రభుత్వం తేవాలనే ఉద్దేశంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అందరినీ కలిసి ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మాకు ఈరోజు దాదాపు 1/7/2000 నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. అయినా ఇప్పటికి కూడా ప్రభుత్వము పీఆర్సీ కమిషన్ కూడా నియమించకపోవడం చాలా బాధాకరం. ఆ కమిటీని నియమించాలి, పీఆర్సీ కమిటీ చైర్మన్ వేయాలని. అదేవిధంగా దాదాపు మాకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ విషయంలో కొంత ప్రక్రియ ఆగుంది. దాదాపు 6,000 మంది ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి 6 సంవత్సరాలు ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అదే అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదైతే సర్వీస్ చేశారో నోషనల్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు పనిభారం అయితే వాళ్ళ మీద ఉంది, కానీ వాళ్ళ సచివాలయ ఉద్యోగుల విపరీతమైన పనిభారం ఉంది. ఆ పనిభారం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా కానీ ప్రభుత్వం మంచి పేరు రావడం కోసం సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి రావాల్సిన ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్స్ పక్షాన మాకు రావాల్సిన న్యాయం పెండింగ్. అదేవిధంగా దాదాపు ఈరోజు 4 సరెండర్లు మాకు పెండింగ్ ఉన్నాయి. కామన్గా అందరికీ వర్తించే డిమాండ్లు మరి ముఖ్యంగా ఈరోజు ఐఆర్ కానీ పీఆర్సీ కమిటీ పీఆర్సీ కానీ లేదా సరెండర్లు కానీ ఇవన్నీ కామన్ డిమాండ్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎవరైతే ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్నారో ఈ ప్రభుత్వంలో అధికారుల పరిపాలన ఉన్నారో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మినిస్టర్లని, అదేవిధంగా ఎంపీలని, ఎమ్మెల్యేలని కలిసి వినతి పత్రాలు అందించాము. అందులో భాగంగా ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క ముఖ్యమైన సమస్యలు, ముఖ్యంగా పీఆర్సీ 12 పీఆర్సీ కమిషన్ వేయాలి, 30% ఐఆర్ ప్రకటించాలి. అదేవిధంగా మెమో నెంబర్ 57ని ఇంప్లిమెంట్ చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి. సిపిఎస్ ఉద్యోగులకు కూడా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి. అదేవిధంగా టెట్ ఉపాధ్యాయులకు టెట్, ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి గతంలో అనేక సార్లు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహిస్తామని చెప్పింది. దాని మీద ఇంతవరకు ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి కమిటీ కానీ వేయలేదు. తక్షణమే టెట్, స్పెషల్ టెట్ ఉపాధ్యాయులకు నిర్వహించాలని చెప్పి ఈ సభాపకంగా మరి ఎంతో కాలం నుంచి మా ఉద్యోగులకు రావాల్సినటువంటి డిమాండ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రధానంగా మరి ఏదైతే పీఆర్సీ అమలు చేయాలి, ఐఆర్ ప్రకటించాలి, డిఏలు 4 విడతలు పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటిని రిలీజ్ చేయాలి. అదేవిధంగా మరి సచివాలయం ఉద్యోగులు ప్రధానంగా మరి వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ అవి కూడా రిలీజ్ చేయాలి. ప్రధానంగా వాళ్ళకి ప్రమోషన్స్ ప్రక్రియ అనేది ప్రారంభం చేయాలని ఉద్యోగులు ఎంతో కాలం నుంచి సచివాలయం ఉద్యోగులు కోరుతా ఉన్నారు. దాన్ని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా పెన్షనర్స్కి ముఖ్యంగా 70 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకి 10% ఉన్నది, అది దాన్ని 7%కి తగ్గించారు. అదేవిధంగా 75 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకి 15% ఉండింది, అది 12%కి తగ్గించింది గత ప్రభుత్వం. దాన్ని మళ్ళా ఒరిజినల్ స్థితికి రెస్టోర్ చేయవలసిందిగా, అంటే 10-15కి రెస్టోర్ చేయవలసిందిగా మేము ముఖ్యంగా పెన్షనర్స్ తరఫున కోరుతాం. ఒంగోలు శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులచే ప్రదర్శించిన శ్రీ షిరిడి సాయి దివ్యచరితం కూచిపూడి నృత్య రూపకం అబ్బురపరిచింది. షిరిడీలోని శతాబ్ది మండపంలో 40 మంది విద్యార్థులు ఈ రూపకం ప్రదర్శించారు.
సాయిబాబా షిరిడీలో ప్రవేశించడం, తన మహిమల ద్వారా రోగులను స్వస్థపరచడం, షిరిడీలో గ్రామ ఉత్సవం, పల్లకీ సేవ, సాయిబాబా సమాధి ఎలా చెందారనేది నృత్య రూపకం ద్వారా విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చూపించారు. షిరిడీలో రెండవసారి ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన షిరిడీ సాయి సంస్థాన్ వారికి నృత్య గురువు శివకుమారి కృతజ్ఞతలు తెలిపారు. శివకుమారిని సాయి సంస్థాన్ సీఈఓ ఘనంగా సత్కరించారు. మధురం సాయినాథుని గాథ వినవిద తొలగును భవబాధ మోక్షప్రదము బాబా బోధ గ్రోలగరండి. ఆసిన బట్టలు ఎందుకు వేసుకుంటావు? అమ్మ నీకు భోజనం పెడుతుంది కదా, భిక్ష ఎందుకు చేస్తున్నావు? దీని పరమార్థం నీకు తెలియదులే తాత్య. జీవులందరి దురిత రోగములు భిక్షముగా గ్రహించను. జీవులందరి దురిత రోగములు భిక్షముగా గ్రహించను. దౌత్య క్రియతో ఆదురితమును ప్రక్షాళనము. విభూదియే ధనాగారము కలదంతా పంచి త్యాగ భావము. ధునిలో గల విభూదియే ధనాగా. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడి వాటికి అండగా నిలిచిన వంగవీటి మోహనరంగ చిరస్మరణీయుడని వక్తలు పేర్కొన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ జయంతిని రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. మిత్రమండలి అధ్యక్షులు గోకుల్ కిరణ్ బాబు, మాజీ సర్పంచ్ చుండూరి వాసుబాబు, పోలకం శేఖర్, గూడూరి శివరామ ప్రసాద్, మామిడాల శ్రీనివాసరావు, కస్తూరినాథ్, అంజిబాబు పాల్గొన్నారు. గోకుల్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరాలలో ఒక సభ ఏర్పాటు చేసుకుని ఆఫీస్ నడుపుతున్నాడు. ఆ సభ ఏర్పాటు చేసుకుని వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగ గురించి మనం చెప్పుకునేదంతా వచ్చే అందరదే. ఆయన మరణానికి దారి తీసిన కారణాలు, ఆయన ఎదుగుతున్నాడు, ఎదిగే అతను ఈ విధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గెలిచాడు. అంతా ఏబులో తెలుగుదేశం
దేవులో ఉన్నప్పుడు గెలిచాడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. అతను ప్రజల్లో ఏమంతా పాతుపోయాడు అనేది కుట్రతోటి కాంగ్రెస్లో ఉన్న కొంత భాగం తెలిసి రావడం నేను పాత్ర పోషించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నగర ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. అమృత్ 2.0 పథకానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ప్రజాప్రతినిధులు. మంగమూర్ రోడ్డు ఆశ్రమం వద్ద ఓ ఇంట్లో భారీ చోరీ. సుమారు 29 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు అపహరించారని వెల్లడించిన సిఐ విజయ్ కృష్ణ. కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులు దృష్టి సారించాలన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. దిశ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ప్రజాప్రతినిధులు. డి న్యూస్లో నేటి మాట. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు. వాళ్ళ ప్రవర్తన వల్లే మనం మారామని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.